ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రభావతి తన స్నేహితురాలిని తన పిల్లల్ని చూసుకోవడానికి పెళ్లి చూపులకి ఇంటికి ఆహ్వానిస్తుంది. రవి పెళ్లి చూపులకి ఉండకుండా రెస్టారెంట్కి వెళ్ళిపోతాడు. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావని వాళ్ళ అమ్మ అడిగితే, నాకు అప్పుడే పెళ్ళొద్దని చెప్పాను కదమ్మా, చెల్లిని చూసుకుంటారులే అని అతనైతే వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి అయితే తొందరగా పనులు పురమాయిస్తూ మీనాని ఒక పక్క అరుస్తూ ఉంటుంది. ప్రభావతి స్నేహితురాలు కూడా ఇంటికొస్తుంది. ఇక ప్రభావతి అయితే మీనా నరుస్తూ ఉంటుంది. ఇల్లు తుడిచావా, ఆ పని చేసావా, బజ్జీలు చేసావా అని అరుస్తూ ఉంటే, అన్నీ చేశానత్తయ్య అని మీనా సమాధానం చెప్పడంతో, ఆ బాలు ఏడి, ఇంట్లో ఉండొద్దని చెప్పాను కదా, బయటికి వెళ్ళాడా అని అడుగుతుంది. లేదత్తయ్య, ఇంట్లోనే ఉన్నారు అని మీనా చెప్పడంతో, అదేంటి ఇంట్లో ఉండొద్దని చెప్పాను కదా, వాడు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి వాగి ఈ సంబంధం చెడిపోయేలా చేస్తాడు అని అంటూ ఉంటే, బాలు వాళ్ళన్న అయితే వాళ్ళమ్మతో ఇలా చెప్తూ ఉంటాడు. అంత గొప్ప సంబంధం రవికి అవసరమా అమ్మా? వాడు చేసే రెస్టారెంట్ పనికి వాళ్లతో సంబంధం కలిస్తే పరువు పోతుందేమో అమ్మా, ఆలోచించుకో అని అంటూ ఉంటే అంతలో బాలు వచ్చి, ఏంట్రా నీకు ఈ సంబంధం చేయడం ఇష్టం లేనట్టుంది, వాడెక్కడ గొప్ప సంబంధం చేసుకుని గొప్పవాడైపోతాడని భయపడుతున్నావా ఏంటి అని బాలు అడగడంతో, ఇదిగో ఇలా మాట్లాడతావని నువ్వు ఇంట్లో ఉండొద్దని చెప్పింది అని ప్రభావతి అనడంతో, చూడు నేనేం మాట్లాడను, కానీ నాన్నని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి బాలు అంటాడు. మరొక పక్క శృతి వాళ్ళ అమ్మా నాన్న శృతిని పెళ్లి చూపులకు తీసుకెళ్తున్నట్టు చెప్పకుండానే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తారు. కానీ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వాతావరణం వేరుగా ఉండడం గమనిస్తుంది. శృతి వాళ్ళ నాన్న తన ఫ్రెండ్ని పరిచయం చేసి, చిన్నప్పటి నుంచి మనం కలిసే పక్కపక్క ఇళ్లలో ఉన్నామని చెప్పడంతో, నాకు అవేవి గుర్తులేదని శృతి చెప్తుంది. అంతలో తన స్నేహితుడి కొడుకు అక్కడికి రావడంతో అతన్ని శృతికి పరిచయం చేస్తారు. శృతి వాళ్ళ అమ్మా నాన్న అయితే ఆ అబ్బాయిని చూసి, డబ్బు, ఆస్తి, అందం అన్నీ ఉన్నాయి, ఎలాగైనా శృతిని ఒప్పించాలి పెళ్లి చేసుకోవడానికి అని అనుకుంటారు. తర్వాత శృతికి ఇల్లంతా చూపించమని ఆ అబ్బాయికి చెప్పడంతో ఆ అబ్బాయి అయితే, రా శృతి, ఇల్లంతా చూపిస్తానని తను తీసుకెళ్తాడు. మాటల సందర్భంలో ఆ అబ్బాయి అయితే, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పడంతో అప్పటికి గాని శృతికి అర్థం కాదు ఇది పెళ్లి చూపులు అని. అదేంటి మా అమ్మా నాన్న నాకు చెప్పకుండా తీసుకొచ్చారు అని అతనితో చెప్తుంది. అవునా, మీ అమ్మా నాన్న నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదేమో, నేను కూడా నీకు ఒక గిఫ్ట్ ఇస్తానుండని వెళ్ళి ఒక బాక్స్ ఎత్తుకొచ్చి శృతికి ఇస్తాడు. అందులో చూస్తే ఒక గన్ ఉంటుంది. తీసుకో శృతి, నీకు ఫ్యూచర్ లో పనికొస్తుంది అని ఆ అబ్బాయి అంటూ ఉంటే, మీరేం బిజినెస్ చేస్తారు అని అడిగితే ఇల్లీగల్ బిజినెస్లన్నీ చెప్తాడు. అంటే స్మగ్లింగ్ అని అడుగుతుంది. అలా అని ఎందుకు అనుకోవాలి, మాకు డబ్బే ముఖ్యం అని అతను చెప్తూ ఉంటాడు. ఇక అతనిచ్చిన గన్నుని తీసుకోవడానికి శృతి ఇష్టపడదు. తీసుకో తీసుకో అని బలవంతం చేయడంతో శృతి అతన్ని వెనక్కి నెట్టేస్తుంది. ఇక అతనైతే కోపంతో శృతికి గన్ను గురిపెట్టి కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నా మాట ఎవరైనా వినకపోయినా లెక్క చేయకపోయినా నాకు చాలా కోపం వస్తుంది, నా మాటే నెగ్గాలి అని అంటూ ఉంటాడు. ఇక శృతి భయపడిపోవడంతో ఇక అతనైతే భయపడిపోయావా భయపడిపోయావా అని అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి విషయానికి వస్తే, రాబోయే తన స్నేహితురాలు గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. నా స్నేహితురాలు కోటీశ్వరరాలు, మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని ఏదేదో చెప్తూ ఉంటుంది. అంతలో వాళ్ళు రానే వస్తారు. ఇక వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉంటుంది. పెద్ద కొడుకు గురించి చెప్తూ 4 కార్ల కంపెనీలలో భాగస్వామ్యం ఉందని చెప్తుంది. పెద్ద కోడల గురించి అయితే ఊరికొక బ్యూటీ పార్లర్ సెంటర్ ని నడుపుతుంది అని చెప్తుంది. ఇక బాలు విషయానికి వస్తే, బాలుకి 4-5 కార్లున్నాయని వాటిల్ని ట్యాక్సీల్లాగా ఊరంతా తిప్పుతూ ఉంటాడని చెప్తుంది. అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటుంది. ఇక బాలుకైతే కోపం వచ్చేస్తుంది. ఇక చాలే ఆపమ్మా, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నావు, ఒక్కరి గురించైనా నిజం చెప్పావా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఇక జరగబోయే ఎపిసోడ్లో అయితే ఆ వచ్చిన వాళ్ళు ప్రభావతిని తిడుతూ ఉంటారు. అంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలేనా, ఒక్కటి కూడా నిజం లేదా, పిల్లల్ని సక్రమంగా పెంచలేదా, అంటే ఇంట్లో పెత్తనం అంతా మీరే చేస్తారా, మీ ఆయన చేతగాని వాడా అని అడుగుతూ ఉంటాడు. ఇక అది విన్న బాలుకైతే కోపం వచ్చేస్తుంది. మా నాన్ననే అంత మాట అంటావా అని అతని కాలర్ పట్టుకుని చెంపలు పగలగొడుతూ ఉంటాడు.